సాధ్యం ఏంటంటే నేనేంటనేది నేను 2016లో లక్ష్యం పడ్డాను. అందుకేతో నేను లోకాచారంగానే ఉన్నాను. ఈ ఊళ్ళోనే నేను ఉన్న ఊళ్ళోనే వివాహం జరిగింది. నాకు 1997లో వివాహం జరిగింది. చిన్న వయసులోనే జరిగింది. 2020 వచ్చేసరికి నాకు అర్థం చిన్న చిన్న పిల్లలు తల్లిదండ్రులు చూపెట్టారు. కష్టమైతే బాగా తెలియదు. నన్ను చేసుకున్న నా యజమాని కూడా ఇంట్లో బయటకు వెళ్ళేవా, బయట ప్రపంచం ఏంటో నాకు తెలియదు. అసలు వండుకుంటూ తింటూ ఉంటాం. అంతవరకు నా జీవితం బయట ఏంటి నాకు తెలియదు. నాయకత్వంగా నన్ను పెంచేది. అలా చేసుకుంటున్నాయన నా యజమానికి చేసుకున్నాను. నేను ఎలా బతకాలి? నా జీవితం ఏంటి? బిడ్డలు ఎలా బతికించలేము నాకు తెలియదు. పనికిరాదు తెలియదు, పని చేయడం తెలియదు. ఎలా బతికించను? చనిపోతే మంచిది. ఎందుకు బతకాలి? నాకు దేవుడు న్యాయం చేయలేదు. ఎందుకు బతకాలి? నేను చనిపోతున్నామా? నేను మా పిల్లలు ఏంటి చనిపోతున్నాను. మా అమ్మ తింటుంది. అమ్మ పిచ్చి మాట మాట్లాడుతున్నాను. నీ భర్తతో పాటు చనిపోతే దానికి అర్థం ఉండదు. ధైర్యంగా ఎదుర్కొ బతుకుని సాధించాలి. ఈ పిల్లలు బతికించాలి. ఎలా బతికించాలో ధైర్యం తెచ్చుకున్నాం. ధైర్యం రావట్లేదమ్మా. మీరు నన్ను అలపించారు. నేనేం చేయడం నాకు లేదు లేదు, నువ్వు బతికించాలి. నువ్వు బతకాలి. ఎలా బతకాలి అలా బతకాలని చెప్పి అలాగే బతుకుతూ అలాగే జీవితంలో ఉంది. కాలానికి లోకాశంగా లోకంలో పడిపోయింది. అందుకే నాకు పాపం అంటే తెలియదు. నన్ను ఎంతో చాలా జాగ్రత్తగా పెంచారు నా తల్లిదండ్రులు. చాలా చాలా జాగ్రత్తగా పెంచారు. అప్పుడు ఎవరన్నా తప్పుగా మాట్లాడినా నేను సహించలేదు కాదు, ఇష్టం ఉండేది కాదు నాకు. అసలు నేను నా యజమాని చనిపోయేసరికి లోకంలో పడిపోయింది. అది నా ఇష్టపూర్వకంగా పడ అట్లా పడిపోయింది. దృష్టిలో నాలో గడపడిపోయి చేయడానికి పాపాలని నేను చేశాను. ఈరోజు నేను ఎందుకు చేస్తున్నానంటే కొన్ని సంవత్సరం నాకు ఏం బాగాలేదు. మళ్ళీ ఈ సంవత్సరంలో ఏమో ఎలా ఉంటుంది నా జీవితం అని నా సాక్షి నేను చెప్పుకోవాలి. సరిపోతే నేను దేవుడికి చెప్పుకోవాలని నాకు ఏమో పేరేమో కలిగింది. మన నైట్ చెడ్డామంటే సాక్షిగా చెప్పొద్దు అన్నారు. ప్రభా ఏం చేయాలి మరి చెప్పొద్దంటారు అనుకుంది. దేవుడు పేరేమో కలిగేస్తాడు. నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పాలి. నువ్వు చెప్తేనే వాడికి తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది. సరే నాయన మనకు ధైర్యం అయితే సాగలేదు. ధైర్యం ప్రభావం దేవుడు ఎంతగానో ముఖ్యంగా ప్రార్థన చేసుకుంటున్నాను. అయితే ఈరోజు ఏమైనా చెప్పాలి అని నేను నిశ్చయించుకున్నాను. కాబట్టి నా జీవితం ఏంటనేది మీకు తెలియజేయాలి. అలా ఉండగా అన్ని కాకి వెళ్తున్నాను నేను. అప్పుడు కూలి పని 50 రూపాయలు, కానీ పనికి వెళ్ళే 50 రూపాయలు, మిల్లులోకి వెళ్ళే 50 రూపాయలు. నైట్ పనులు కూడా పనికి లేదండి, ఇంటికి అడిగేదాన్ని కాదు. స్పెషల్ డ్యూటీలు కూడా వెళ్ళేదాన్ని. 50 రూపాయలు స్పెషల్ డ్యూటీ అంటే 8ంటికి వెళ్ళి నైట్ 10ంటికి వచ్చేది. వచ్చి మళ్ళీ ఎవరినే పనికి వెళ్ళిపోయేది. మళ్ళీ నైట్ మిల్లులోకి వెళ్ళిపోయేది. అలా నేను ఇంటికి వెళ్తుంటే నా పిల్లలకి ఎవరు పెడతారు? నేనే పనికి వెళ్ళాలి కదా, నేను కష్టపడిపోతే నా పిల్లలకి ఎవరైనా కాబట్టి అడిగేమనుకో సీపుగా చూస్తారు. భర్తలేని ఆడదంటే ప్రతి వాళ్ళు కూడా లోపల సులభన. అది నా జీవితంలో నేను అమలుంచాను. భర్తలేని ఆడదానికి ఎలా బతికిందంటే చాలా కష్టం. బతికినా బతికిందాను, బతకపోయినా బతికిందాను, చాలా కష్టం పడాలి. అనుభవంగా నేను చదువుతున్నాను. అందులో నేను అనుభవం కలిగి ఉన్నాను. కాబట్టి అలా జీవిస్తూ ఉండగా కొంతకాలం అలాగే చేసుకుంటూ ఉన్నాను. అసలు ఆమె అనేది ఆయకంగా ఉన్నాను. ఆయకున్నప్పుడు నెలకి 250 రూపాయలు. నెలకి 250 రూపాయలు అయితే నాకు ఏ పని? మా పిల్లలు 4, నేను 5, మా అమ్మ 6. ఈ 6కి నెలకి 250 రూపాయలు వేసేపోతే నువ్వు అయితే పిల్లలు బాగా చదువు, నువ్వు చూడాలి, నువ్వు ఉండు, పనికి వెళ్ళవచ్చు అని ఆ రోజు చెప్పాడని ఉంటే పనికి వెళ్తా ఒప్పుకుని పెడతాను. సరే నాకు సాగట్లేదు, నేను చేయలేను, నేను మానేయాలి, నేను పనికి వెళ్ళాలి అని రిజన్ చేసి నేను మానేసి ఇక పనికి వెళ్తాను. పనికి అక్కడ వెళ్ళేసరికి కైమూరు మిల్లు అలవాటు మానేసి కైమూరు వెళ్తా ఉండేసరికి తెలియలేదు నా జీవితంలో రాజుగారు నేను చేసుకుంటాను నేర్పినాను. నాకు ఇష్టం లేదు. నేను ఎందులో మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టి నాకైతే తెలియదు అయ్యా. నేను మామూలుగానే నేను పని చేస్తున్నాను. నేనైతే మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నా పనేంటో నేనేంటో నా బిడ్డలో నా భవిష్యత్తు అన్నట్టు ఉన్నానని నాకు వాండర్ గారికి చెప్తే వాండర్ గారు బాధపడ్డ ఇలాగైతే నేను ఒప్పుకోవట్లేదని మా సంఘంలోకి వచ్చి మా సంఘ పెద్దనే చెప్పారు. 50 ఏళ్ళు 50 అలా అందరూ ఉన్నారు. వచ్చి చాలా పట్టుకుంటే నన్ను పిలిపించారు.
నన్ను పిలిపించి ఏమా ఏంటి కులం గారి కులం నీ దగ్గరకు వచ్చాడని నువ్వు వేళగా చూస్తున్నావా, అది నీ పద్ధతేనా అని అంటే అలాగా బాబాయ్ నేనేంటి నా పిల్లలేంటి, నేను ఆయన చేసుకోవడం ఏంటి, చేసుకుంటే నా పిల్లలు చూడాలి, అది గ్యారెంటీ లేదు కదా, నా పిల్లలు అనాథలైపోతారు కదా, వద్దు అని అట్లా ఇచ్చాడు దేవుడు, నేను బతికించుకోగలుగుతారు అని అంటే ఏదో అలా వద్దు, లోకం ఇలా ఉందంటే నమ్మదు అని భగవాన్ నన్ను ఒప్పించి నువ్వు చేసుకోవాలి ఆయన ఇష్టం లేదు ఏడిసాడు. మళ్ళీ నేను పూలు పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, పశువు దాడి పెట్టుకోవాలి, ఇది అంత అవసరం అంటావు నాకు అనుకున్నాను. కానీ తప్పలేదు, వేసుకున్నాను. ఆపే తల్లి తప్పదు అమ్మ ఏం బాధపడదు, ఋతు బోయసు ఏ విధంగా ఉందో వాయికుండా ఉంది కదా, అదే సంగతి నీకు జరిగింది, నువ్వేం బాధపడదు. మరి దేవుడి చట్టం ఎంతవరకు ఉందో అలాగే జరగాలని తల్లి కూడా చెప్పి సరిలేదని అలాగే చేస్తున్నా. అక్కడ కొంతకాలం చేసి మూడేళ్ళు అయింది పెళ్ళి. 3 నెలలకి అయితే నమ్మట్లేదు నేను ఆయన, అసలు నాకు ఇష్టం లేదు, నా వయసు ఏంటి ఆయన వయసు ఏంటి, ఆయన ఏం చేసుకోవడం ఏంటి, నాకు ఆయనకి అసలు ఏంటి అసలు అన్న ఆలోచనలోనే నేను ఉన్నాను. ఉండేసరికి అప్పుడు 3 నెలలకి అప్పటి వరకు బాగానే ఉన్నాను. 3 నెలలకు నాకు తెలియని భయంకరమైన కడుపులో నొప్పి వచ్చి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తాగట్లేదు. ఏంటి తాగట్లేదు అంటే గర్భసంచి తేడా ఉంటే వచ్చి ఆపరేషన్ చేసేయాలి, లేకపోతే ఎవరైనా చచ్చిపోతున్నారు.